అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మార్పూరు వీధిలో ఉన్న రెయిన్బో హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. లలిత శంకర్ దంపతులు అనారోగ్యంతో ఉన్న కుమారుడు ప్రణీత్ని చేలూరు నుండి రెయిన్బో హాస్పిటల్కి తీసుకొచ్చారు. అయితే డాక్టర్ల సమయానికి చికిత్స అందించకపోవడంతో బాలుడు మృతి చెందాడు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాగుండే ఏడుస్తా ఉంటే నవ్వుతా ఉండే పాలు తాగుతుంటే హుషారుగుండే సమయ ఎక్స్ట్రా తెల్లండి ఎక్స్ట్రా తిప్పించింది చేతిలో పెట్టుకొని పెట్టుకొని పోయి బుక్ పెట్టుకొని ఏడుస్తా ఉంటే ఆ లోపలికి 10 నిమిషాల తర్వాత వచ్చి సమయం ఎత్తుకొని పెట్టిన చేతిలో వేస్తే తెలగండి మెలగండి ఆ సార్ సమయం పెట్టా మళ్ళీ డాక్టర్ వచ్చి సార్ ఇట్లా నెలకి మళ్ళీ ఎత్తుకొని ఊరికి లోపలికి సమయ బెటర్ చెప్పుకొని మాట్లాడే కదా సమయం మిగతాకి వచ్చే సమాజం చూసేవాళ్ళు నా బిడ్డ సమయం 4:30 వచ్చిన సమేతగా డాక్టర్ లేదు 6 గంటలకు రాబోయే మళ్ళీ 5:30 వచ్చిన సమేతగా బ్లడ్ చెకప్ చేసే అలా చంపిరిందా వాళ్ళ పైకి ఎత్తుకొని పోయాడు ఆడు తెస్తావా మిసలో పెట్టి దేవుళ్ళు 1/2 గంట 10 నిమిషాలు లేదు సమయం మళ్ళీ ఏం చెప్పి ముక్కు పెట్టి ఏడిచి సందేశారు బేబీ ఆఫ్ లీలా బేబీ పేరు. యాక్చువల్ గా 4 days నుంచి ఊపిరి తీసుకునేది బాగా ఇబ్బంది ఉంది అంటే లోకల్ గా చూపించుకుంటున్నారు. ఎవరో ఒక పీడియాట్రిషియన్ డాక్టర్ దగ్గర లాస్ట్ లో వెళ్ళారు ప్రాబ్లం ఉంది అంటే. అక్కడ డాక్టర్ అంతా బేబీని చూసి ఊపిరి తీసుకునేది ఇబ్బంది అవుతుంది, బేబీకి ఎక్కువ ఏడుస్తుంది, అది ఇట్లా ప్రాబ్లం ఉంది, బెంగళూరుకు పోవాలా, ఏమంటే రక్తం కూడా హీమోగ్లోబిన్ కూడా బాగా తక్కువ ఉంది, బిడ్డ అంత గసబోస్తుంది, ఇది ఏదైనా జన్యుపరమైన సమస్య అట్లా ఏదైనా ఉండొచ్చు, మెటబాలిక్ కండిషన్స్ అంటాం. ఈ జన్యుపరమైన సమస్యలు మెటబాలిక్ కండిషన్స్ ఏమంటే మనకు వీటికి ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ ఉండదు, మనకు వాళ్ళలోనే ఎక్కడైనా కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఇట్లా ట్రీట్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో చెప్పినారని ఇక్కడికి వచ్చారంట. నేను బేబీని 6:20కో 6:10కో బేబీ నా దగ్గరికి వస్తానే చూస్తే చెప్పాను బేబీ బాగా సీరియస్